ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమా, యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలో నుండి యెహోషువ గ్రంథము 21వ అధ్యాయము 44వ వచనంలో ఇలాగూ రాయబడి ఉన్నది. యెహోవా వారి పితరులతో ప్రమాణం చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలుగు చేసెను. యెహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను గనుక వారిలో ఒకడును ఇశ్రాయేలు ఎదుట నిలువలేకపోయాను. యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియూ తప్పి ఉండలేదు, అంతయు నెరవేరును. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు విశ్రాంతి అనే అంశం. విశ్రాంతి అంటే రెస్ట్ తీసుకోవడం, సేదతీరడం. అనేక సార్లు అనేక విషయాల్లో మనం అలసినప్పుడు, సొలసినప్పుడు, బాధకు గురైనప్పుడు, పనిచేసి కష్టపడ్డప్పుడు మనకు రెస్ట్ అవసరం. బాగా ఎండలో తిరిగేసి వచ్చిన తర్వాత చాలా అలసటగా ఉంది అని ఫ్యాన్ కింద లేకపోతే ఏసీ అలసిపోయిన పరిస్థితిలో శరీరానికి విశ్రాంతి కావాలి. సో ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్న మాటలు ఏమన్నాడంటే, యెహోవా వారి పితరులతో ప్రమాణము చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలుగు చేశాను. అంటే దేవుడు విశ్రాంతినిచ్చాడు ప్రజలకు. ఎందుకంటే పితరులతో ప్రమాణం చేశాడంట. అంటే మీకు విశ్రాంతినిస్తాను అని ముందే ఆయన ప్రమాణం చేశాడంట. ప్రమాణము అంటే ఒక రకంగా వాగ్దానము. దేవుడు నీకు నేను చేస్తాను అని చెప్పడం. మనం 31వ తేదీ వాగ్దానాలు తీసుకున్నాం. వాగ్దానాలు చాలామందికి అనుకూలంగానే వచ్చాయి. నాకు అనుకూలంగా రాలేదు అని ఎవరు రాలేదు నా దగ్గరికి. నాకైతే ఎవరు చెప్పలే. ప్రతి వాళ్ళకు కూడా నాకు అనుకూలమైన ప్రమాణమే లేక వాగ్దానమే వచ్చింది అన్నారు. అంటే దేవుడు ఏదైతే నీకు వాగ్దాన రూపంలో ప్రమాణం చేశాడో, ఏదైతే నీకు చెప్పాడో, నేను నీకు చేస్తాను అని నీకు చెప్పాడో అది ఆయన ఖచ్చితంగా చేస్తాడు. నాకు ఆయన ఈ సంవత్సరం ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నీవు అర్పించే వాటన్నిటినీ నేను అంగీకరిస్తాను అన్నాడు. అంటే నేను దేవునికి ఏదైతే మనవులు కానీ, కానుకలు కానీ, నా జీవితాన్ని కానీ, నా హృదయాన్ని కానీ, నా శరీరాన్ని కానీ ఆయన కొరకు సమర్పిస్తానో ఆయన దాన్ని అంగీకరిస్తాడు, యాక్సెప్ట్ చేస్తాడంటే నేను చేసే ప్రార్థన దేవుడు వింటాడు. ఇంకేం కావాలండి? నాకు కావాల్సింది అదే కదా. నేను సంఘం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాను. సంఘం కొరకు నేను ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఫలితం రాకపోతే సంఘస్థులు ఇబ్బంది పడతారు కదా. అందుకే దేవుడు నాకు అవసరమైందే ఇచ్చాడు. నువ్వు ప్రార్థన చేయి, నేను అంగీకరిస్తాను, నేను నెరవేరుస్తాను. సో అదే అనమాట. పితరులతో ఏమైతే ప్రమాణం చేశాడో దేవుడు, వాటన్నిటి ప్రకారంగా అన్ని దిక్కుల నుండి విశ్రాంతి అట. అన్ని దిక్కుల నుండి అంటే ఈ తూర్పు కానీ, పడమర కానీ, ఉత్తరం కానీ, దక్షిణం కానీ, ఆగ్నేయ కానీ, నైరుతి కానీ, ఈశాన్యం కానీ, ఏ రూపంలో, వాయువు కానీ, ఏ రూపంలో అయినా కూడా, ఏ మూల నుండి అయినా కానీ నీకు విశ్రాంతి. మనకు సోది చెప్పేవాళ్ళు ఉంటారు. ఇంతకుముందు వాళ్ళు చేయి పట్టుకొని ఈ దిక్కు నుండి నీకు ఇది వస్తుంది, ఈ దిక్కు నుండి నీకు ఇది వస్తుంది అని చెప్తూ ఉంటారు కదా. ఆ దిక్కు ఫలానని చెప్పచ్చు కదా. ఈ దిక్కు నుండి ఆ దిక్కు నుండి నీకు ఒక స్త్రీ ద్వారా నీకు ఇబ్బంది కలుగుద్ది, లేక ఒక పురుషుని ద్వారా ఇబ్బంది ఆ పురుషుడు ఎవరు చెప్పచ్చుగా. సో అది అందుకే దానికి ఏమన్నారు, దానికి ఏం పేరు పెట్టారు? సోదే అన్నారు. అంటే వేస్ట్ అనమాట. సోది అంటే వేస్ట్, వ్యర్థమైన మాట. ఇక్కడ దేవుడు అలా కాదు. ఏమైతే చెప్పాడో, ఏమైతే ప్రమాణం చేశాడో అవన్నీ కూడా అన్ని దిక్కుల నుండి. నాకు ఈ దిక్కు పోతే అనుకూలం కాదయ్యా, నాకు ఈ దిక్కు పోతే అనుకూలం కాదయ్యా. మనకి ఈ ఆస్ట్రాలజీలో చెప్తూ ఉంటారు,
నువ్వు తూర్పు తిరిగి కూర్చోవాలా, నువ్వు పరమట కూర్చోవాలా, నువ్వు తల ఇటు పెట్టి పడుకోవాలా, తల ఇటు పెట్టి పడుకోవాలా కదా. లేకపోతే ఇదిగో ఈ మూల మొన్న ఏదో వాడు చూస్తూ ఉంటే యూట్యూబ్లో చూస్తుంటే క్యాలెండర్ ఎక్కడ పెట్టాలని చెప్తున్నాడు. క్యాలెండర్ అంట, క్యాలెండర్ ఈ దిక్కును పెడితే నీకు డబ్బు బాగా కలిసి వస్తుంది అని పైన అది మ్యాటర్ చదివాను. నాకు నవ్వు వచ్చింది, చూడలేదు, లోపల పోలేదులేండి. అంటే క్యాలెండర్ పెట్టేది కూడా వాడు చెప్తే దాని ప్రకారం జరుగుద్దా? మనకి ఇది ఇటుపక్క ఒక క్యాలెండర్, ఇటుపక్క క్యాలెండర్ ఉంది, ఇటు కూడా ఉందా? మరి ఏ దిక్కును పెడితే బాగా ఆర్థిక అభివృద్ధి కలుగుద్ది, ఏ దిక్కును పెడితే ఆత్మీయ అభివృద్ధి కలుగుద్ది? దేవుడు అన్నాడు, అన్ని దిక్కుల నుండి నీకు నేను విశ్రాంతినిస్తాను. అన్ని దిక్కులు, ఏది ఇది ఈ దిక్కు పోతే ఇది, ఆ దిక్కు పోతే అదే ఉండదు. ఇప్పుడు మనం ఏదైనా బయలుదేరేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే నువ్వు ఎదురురా అంటారు. వాళ్ళ భార్యనే ఎదురు రప్పిస్తారు, ఆమె ఎదురు రావాలా. ఒకళ్ళ కారు డ్రైవ్ చేసేటప్పుడు అయినా, బండి బైక్ డ్రైవ్ చేసేటప్పుడు అయినా, లేకపోతే ప్రయాణం వెళ్ళేటప్పుడు అయినా నువ్వు ఎదురురా. ఆమె ఎదురిస్తే ఆమె దేవుడా? ఆమె ఎదురిస్తే వచ్చే ప్రమాదం జరగకుండా పోద్దా? ఏమండి, జరుగుతుంది. జరగాలి అంటే జరుగుతుంది. కేవలం నువ్వు ఎదురొచ్చినందువల్ల అంటే నువ్వు దేవుడి కంటే గొప్పదానివి కాదు కదా, దేవుడి కంటే గొప్పవాడు కాదు కదా. ప్రార్థన చేసుకుని బయలుదేరు, ఓకే, ఎందుకంటే దేవుడు గొప్పవాడు అన్నిటికంటే. సో ఆయన నువ్వు ఎక్కడ పోయినా కూడా నిన్ను నడిపిస్తాడు. కనుక అన్ని దిక్కుల నుండి దేవుడట నీకు విశ్రాంతినిస్తాడు. విశ్రాంతిని కలుగ చేసెను అని రాయబడింది. అంటే ఇచ్చేసాడు అనమాట. ఎలాంటి విషయాల్లో అంట, ఆ క్రింద మనం చదివితే శత్రువులందరినీ వారి చేతికి అప్పగించను. ఇంకేందండి, శత్రువులందరూ అతను వారి చేతిలో ఉన్నప్పుడు ఇక వానికి విశ్రాంతే కదా, కష్టపడాల్సిన పని లేదు కదా, ప్రశాంతంగా ఉంటాడు కదా, ఏ నెమ్మది, ఏమి నాకు ఇంకా అలసట అనేది ఉండదు, టెన్షన్ అనేది ఉండదు కదా. శత్రువు ఉంటే టెన్షన్ ఉంటుంది, శత్రువు లేకపోతే టెన్షన్ లేదు కదా. కనుక ఇంకా ఏమంటాడు, వారిలో ఒకడును ఇశ్రాయేలు నిలవలేకపోయాను. ఇశ్రాయేలు ప్రజలు ఎదుట ఎవడో నిలవలేదంట, వెళ్ళిపోయాడంట, నిలవలేకపోయాడంట. అంటే ఇశ్రాయేలు ఉంటే వాళ్ళ ముందు ఎవరు నిలవలా, ఇంకేం కావాలా ఇశ్రాయేల్కి? సో ఇంకా ఏమంటాడు, యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చిన మాటలన్నీ ఏది తప్పి ఉండలేదు. ఎప్పుడైనా తప్పుద్దా? దేవుడు చెప్పిన మాట ఎప్పుడు కూడా తప్పదు. దేవుడికి చెప్పేశా, ఐఎమ్ రిలీఫ్, నేను దేవుడికి చెప్పేశాను కాబట్టి నేను నిశ్చింతగా ఉన్నాను, నాకు ఇంకేమీ ఇబ్బంది లేదు, రెస్ట్లో ఉన్నాను అనేటువంటి మాట. ఇంకా ఏమంటాడు, అంతయు నెరవేరును. ప్రతిదీ అంటే దేవుడు ఏం చెప్పాడో అదంతా కూడా నెరవేరితే మనకు విశ్రాంతే. మరి యేసుప్రభు ఒక మాట అంటున్నాడు, మత్తయి సువార్త 11:28 ఏమన్నాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన వారలారా నా ఎదుకు రండి, నేను మీకు. మరి ఇక్కడ ఇశ్రాయేలుకి ఎవరిచ్చారు విశ్రాంతి? దేవుడే ఇచ్చాడు. యేసుప్రభు అంటాడు, ఏ విషయంలో నీకు విశ్రాంతి కావాలా, ఏ సందర్భంలో విశ్రాంతి కావాలా? ప్రయాసపడి భారము మోసుకుంటున్నావు, నీవు ప్రయాసపడుతున్నావు, భారంగా ఉన్నావు, పాప భారం ఉంది, సంసార భారం ఉంది, ఆర్థిక భారం ఉంది. చాలామంది ఏమంటారు, నాకు అప్పులు ఉన్నాయండి, చాలా అప్పులు ఉన్నాయండి, అప్పుల భారం. కొంతమందికి పాప భారం, కొంతమందికి సంసార భారం, కొంతమందికి భార్య భారం, కొంతమందికి భర్త భారం కదండి. ఎప్పుడు ఈ భార్య పోతే నాకు హ్యాపీగా ఉంటుంది అనుకునే మగవాళ్ళు లేరా? ఎప్పుడు వీళ్ళు చస్తే నేను బాగుపడతాను అని ఆడవాళ్ళు లేరా? ఎప్పుడు వీళ్ళు మనకు అడ్డం లేకుండా ఉంటే మనం హ్యాపీగా ఉంటాం అనుకున్న తల్లిదండ్రులు లేరా? ఏది ముసలోళ్ళు ఇంకా చచ్చిపోలేదే, వీళ్ళు పోతే బాగుండే అనుకునే కొడుకులు కూతురు లేరా? ఉన్నారు. అది వాళ్ళకి భారం. అందుకే ప్రభు అన్నాడు, ప్రయాసపడి ఎవరైతే ప్రయాసపడుతున్నారో వారందరికీ కూడా, భారం మోసుకున్న వారందరికీ కూడా నేను విశ్రాంతినిస్తాను. సేద నా దగ్గరే. మీరు అలసిపోయి ఉన్నారా, ప్రయాసపడ్డారా? ఒక మాట లేఖన భాగంలో మనం చూస్తే యోబు గ్రంథం 3:17 యోబు గ్రంథం 3:17 ఒక మాట చదువుకుందాం.
ఆ. బలహీనులై అలసిన వారు, అదండి విశ్రాంతి ఎవరికి అవసరం? బలహీనులైన వారికి, అలసిపోయిన వారికి. పైన ఏమంటాడు? దుర్మార్గులు ఇక శ్రమపరచరు. దుర్మార్గులు శ్రమపరచరు కాబట్టి నీకు అలసట ఉండదు, విశ్రాంతి ఉంటుంది. బలహీనులైతే, అలసి ఉంటే వారు విశ్రాంతి వారికి అవసరం. వాళ్ళకు విశ్రాంతి ఇస్తాడు దేవుడు. అందుకే అంటున్నాడు, పిలుస్తున్నాడు, రండి నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతి. అలసిపోయావా? అవునండి, అలసిపోయిన దేహాలు, అలసిపోయిన శరీరాలు, పనిలో లేక వ్యవహారంలో లేక ఆలోచనలో, కొన్నిసార్లు మన ఆలోచన కూడా భారంగా ఉంటుంది. ఆ ఆలోచన మనం చేయలేక అలసిపోయిన పరిస్థితి, అబ్బా ఇక నా వల్ల కాదు, నేను ఆలోచన చేయలేను అనుకునే పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఇక్కడ అంటున్నాడు, బలహీనులై అలసిన వారు విశ్రాంతి పొందుదురు. యెషయా గ్రంథం 28:11 ఒక మాట చూద్దాం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం 11వ వచనంలో, నిజమే నిజమే అలసిన వానికి, అలసినవాడు ఆ అలసటతో ఆయాసపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటాడు. అలాంటి వానికి నెమ్మది కావాలి, విశ్రాంతి కావాలి. రిలాక్స్ అయిన తర్వాత మరలా లేచి పుంజుకుంటాడు. ఒకవేళ విశ్రాంతి లేకపోతే తిరిగి మరలా పుంజుకునే పరిస్థితి ఉండదు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 11వ వచనంలో ఒక మాట చూస్తే, ఎవరు ఇక్కడ విశ్రాంతి లేక ఉన్నారు అనే విషయాలు మనం చూడొచ్చు. ప్రకటన 14:11, వారి బాధ సంబంధమైన పొగ యుగయుగం లేచును, ఆ క్రూర మృగమునకు కానీ దాని ప్రతిమకు కానీ నమస్కారం చేయవారును, దాని పేరు గల ముద్ర ఎవడైనా వేసుకుని ఎడల వాడును రాత్రి మగళ్ళు నెమ్మది లేనివారు. ఏమండి, ఎవరట? విశ్రాంతి నొందని వారు. ఎవరు అంటే వారట క్రూర మృగమునకు ప్రతిమకు నమస్కారము చేయువారు. క్రూర మృగమునకు ప్రతిమకు అంటే బొమ్మకు నమస్కారం చేసిన వారు. మా నాన్నగారు ఒక పుస్తకం రాశాడు, అది ప్రింట్ కాల, ఇప్పటికీ ఉంది నా దగ్గర. అది మా నాన్న బ్రతికున్నప్పుడు అనేవాడు, ఈ పుస్తకం ప్రింట్ చేయాలరా అనేవాడు. ఏముందో ఆ పుస్తకం పేరు తెలుసా? ప్రతిమకు ప్రణయలేఖ. ప్రతిమకు ప్రణయలేఖ అంటే బొమ్మకు ప్రేమలేఖ. బొమ్మకు ప్రేమలేఖ రాశాడంట కథ. అది అసలు ఆ టైటిల్ వినగానే నాకైతే ఎప్పుడు సంగతి, ఇది ఒక 30 ఏళ్ళ సంగతి, 30 ఏళ్ళ క్రితం సంగతి. అప్పుడు చెప్పాడు, అది చూశాడు, దాని కొంత మ్యాటర్ చదివాను నేను. దాన్ని ప్రింట్ చేయాలి అన్నాడు, చేద్దాంలే అన్నాను, అట్ట అయిపోయింది అది. ఆయన చనిపోయిన తర్వాత చేయడానికి ఉపక్రమించాను. ఒక తెలుగు బాగా వచ్చిన వ్యక్తికి ఇచ్చా, ఒక ప్రొఫెసర్ ఆయనకి ఇచ్చా. అది చేయమనిస్తే ఆయన కొంతకాలం చేశాడు, ఒక 6 నెలలు ఆ మెటీరియల్ మీద ఆ ఎడిట్స్ అవి చేశాడు. కానీ ఎందుకో అది ఆగిపోయింది. కొంత డబ్బులు కూడా ఇచ్చాం ఆ ప్రెస్ వాళ్ళకి. ఎందుకు ఆగిపోయింది? ఎందుకు ఈ సమయంలో నాకు అది గుర్తొచ్చిందంటే, బొమ్మకు నమస్కారం చేయడం, విగ్రహానికి నమస్కారం చేయడం, ప్రతిమకు నమస్కారం చేయడం. ఏమండి, విగ్రహానికి బొమ్మకి నమస్కారం చేస్తే వాళ్లకు నెమ్మది ఉండదు. ఇక్కడ ఏమంటున్నాడంటే చాలా క్లియర్గా అంటున్నాడు, క్రూర మృగమునకు అంటే సైతాను గడి, క్రూర మృగమునకు కానీ దాని ప్రతిమకు కానీ నమస్కారం చేసి దాని పేరు గల ముద్ర వేయించుకుంటే వాడు రాత్రి మగళ్ళు. కొంతమంది పచ్చబొట్లు వేసుకుంటారు కదా, ఒంటి మీద పచ్చబొట్లు, టాటూ అంటారా అంటే టాటూ. దానివల్ల ఏంటి ప్రయోజనం ఏంటి అంటే, టాటూ వేయించుకున్నారంటే దాని అర్థం ఏంటంటే, మేము ఆ వ్యక్తిని కానీ లేకపోతే ఆ వేసుకున్నది అదేదో దానిని మేము బహుగా ఆరాధిస్తున్నాం, మేము దాన్ని బహుగా ప్రేమిస్తున్నాం. ఇక ఆ పిచ్చిలో, ఆ ప్రేమ పిచ్చిలో
లేక ఆ పూజ ఆ పిచ్చిలో పడిపోతే వారికి ఇంకా ఏముండదు, విశ్రాంతి ఉండదు, నెమ్మది ఉండదు. అందుకే చాలా క్లియర్గా ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే, క్రూర మృగానికి కానీ దాని బొమ్మకు కానీ నమస్కారం చేస్తే, అంటే వర్షిప్ చేస్తే, లేక ఆ పేరు గల ముద్ర వేసుకుంటే వాడు రాత్రింబగళ్ళు, అంటే డే అండ్ నైట్ అదే పిచ్చి, అదే ధ్యాస, అదే ధ్యానం. ఇక అన్నం లేదు, నీళ్ళు లేవు, బయట పని లేదు, వ్యాపారం లేదు, ఇక అంతా కూడా నష్టమే. గమనించాల్సింది ఏంటంటే అలాంటి పరిస్థితి రాకూడదు అని గుర్తు చేసుకోవాలి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 8వ వచనంలో మాట చూద్దాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 8వ వచనం. శాంతివర్తనులు శాంతివర్తనము వారు ఎరుగరు. ఏదమ్మా? వారి నడవడులలో వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనుచున్నారు. వాటిలో నడుచువాడెవడు? మీరు ఆలోచించండి ప్రాక్టికల్గా. ఇప్పుడు స్ట్రైట్ వే ఉంది, చక్కని మార్గం. ఆ చక్కని మార్గం వెళ్తుంటే ఎంత దూరం అయినా వెళ్ళగలం కదా. అలా కాకుండా వంకర త్రోవలు, అంటే ఇలా కర్వ్స్ పెట్టుకొని ఇలా 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 వెళ్తా ఉంటే ఎలా ఉంటుంది? అంటే వంకర త్రోవలు వెళ్తూ ఉంటే, ఒకవేళ కారే అనుకోండి, నేను నా అనుభవంలో మా అల్లుడు వాళ్ళ ఊరు ఉంది, ఆ ఊరికి వయా మాచవరం వెళితే అంత వంకలు ఉంటాయి. ఆడ స్పీడ్గా పోలేం. చాలాసార్లు ఆ వీధిలో వెళ్ళినప్పుడల్లా దాదాపు ఎంత 2 కిలోమీటర్లు ఉంటుంది, ఎక్కువ సేపు ఉండదు. ఆ 2 కిలోమీటర్లు ప్రయాణం చేసేటప్పటికి అలసిపోయినంత పని అయిపోద్ది. మెయిన్ రోడ్లోకి వచ్చాక అబ్బాయా అనుకుంటాం. అంటే వంకర త్రోవలు అనేవి ఏం చేస్తాయంటే మనిషికి నెమ్మది లేకుండా చేస్తాయి. ఎందుకంటే ఆ వెళుతున్నప్పుడు గబక్కన కొంచెం ఆదమరిచామనుకోండి, ఏమవుతుంది? యాక్సిడెంట్ అయిపోతుంది. కొంచెం ఆదమరచడానికి లేదు, చాలా పర్ఫెక్ట్గా కండిషన్లు ఉండాలి, కాన్సన్ట్రేషన్ ఉండాలి, జాగ్రత్తగా ఎడు తిప్పుకోవాలి. అదనమాట. చాలామంది ఏం చేస్తారంటే అది వాళ్ళకి ఇష్టమట, వంకర త్రోవలు. మన క్రిస్మస్ అప్పుడు కూడా స్లో బైక్ రైస్ పెట్టారు కదా, స్లో ఏమనాలా బైక్ రన్ పెట్టారు కదా. మరి బండి నడిపేటువంటి వాళ్ళు ఎంత టెన్షన్ పడ్డారు కదా, చాలా టెన్షన్. ఎందుకంటే స్లోగా నడపాలి, స్పీడ్ కంటే యాక్సిలేటర్ పట్టేస్తే వెళ్ళిపోద్ది. అది కాదు, స్లోగా నడవాలా బండి. స్లోగా నడవాలంటే చాలా కష్టం, చాలా టెన్షను. కాలు కింద పెడితే అవుట్ అంటున్నారు. ఇక బండి పడడానికి లేదు, బండి అంటే స్లోగా ఉంటే నిలవలేదు కదా, స్టాండ్ చేయడానికి లేదు. సో అదనమాట. అంటే చాలా స్లోగా లేక వంకరగా ఇలాంటి మార్గం ఏమవుతుందంటే మనిషిని అలసటకు గురి చేస్తుంది. నేను అలా చెప్తుంటే నాకు ఇప్పుడు అలసటగానే ఉంది. అంటే దాన్ని వివరించి చెప్పడం. సో అలా ఏమన్నాడంటే వంకర త్రోవలు కల్పించున్నారు, వాటిలో నడిచేవాడు శాంతి ఉండదు వానికి. ఎందుకంటే టెన్షన్ ఉంటుంది. గమనించండి, వంకర శాంతవర్ధనమును వారు ఎరుగరు. అంటే శాంతి మార్గం అంటే ప్రశాంతమైనటువంటి మార్గము, అలాగే వంకర లేని మార్గం. అలాంటి మార్గంలో నడుస్తూ ఉంటే, వంకర మార్గాల్లో నడిస్తే శాంతి ఉండదు అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. 48వ అధ్యాయం యెషయా గ్రంథం 48:22. దుష్టులకు నెమ్మది ఉండదు. చూశారండి, దుష్టులకు దేవుడు చెప్తున్నాడట, నీకు విశ్రాంతి కావాలి, నెమ్మది కావాలి అంటే నీవు దుష్టుడు అయి ఉండకూడదు. అంతే కదండి. ఇప్పుడు చెడ్డ పని చేసేవాడు ఉంటాడు, చెడ్డ పని చేసేవాడికి ఎలా ఉంటుంది? టెన్షనే కదా. దొంగతనానికి వెళ్తాడు, దొంగకి ప్రశాంతంగా ఉంటాడు దొంగ, వాడు టెన్షన్గా ఉంటాడు. ఎక్కడ నేను దొరికిపోతానో కదా, ఎందుకంటే తాను తప్పు చేస్తున్నాడు కదా.
తప్పు చేస్తున్నాడు కాబట్టి ఎక్కడి నేను దొరికిపోతాననే భయం ఉంటుంది. అందువల్ల దుష్టులకు నెమ్మది ఉండదు అంటాడు. ఇంకో మాట చూద్దాం, 57వ అధ్యాయం 20 వచనం. యెషయా 57:20. భక్తిహీనులు కదులుచున్న సముద్రం వంటి వారు, అది నిమ్మలింపనేరదు, దాని జలములు బురదను మైలను పైకి వేయును. చూశారండి, భక్తిహీనులంట కదులుతున్న సముద్రం వంటి వారంట. భక్తిహీనులు చూడండి బాగా, భక్తిహీనులు కదులుతున్న సముద్రం. సముద్రం ఎప్పుడు కదులుతూనే ఉంటుందా? నిమ్మలంగా ఉంటుందా సముద్రం ఎప్పుడన్నా? ఎప్పుడు ఉండదు, అది కదులుతూనే ఉంటుంది. ఆటుపోట్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, నీరు వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. వచ్చినప్పుడు పోయినప్పుడు ఎలా ఉంటుందంట? దాని బురదని దాని మైలని సముద్రంలో ఏముందో అన్న మొత్తాన్ని తీసుకొచ్చి ఒడ్డున వేస్తూ ఉంటుంది. ఓ మనిషి మునిగిపోయాడు అనుకోండి, లోపల లాక్కెళ్తుంది, వాడు చచ్చిపోయాక మళ్ళీ తీసుకొచ్చి బయట వేసేస్తాడు. చూసారా? భవిష్యత్తులోనంట దేవుని దగ్గర కూడా ఆ దుష్టుడు అదే చేస్తాడు. సముద్రమా, నీలో ఉన్న మృతులను బయటికి తీసుకురా అంటే ఆ చచ్చిపోయిన వాళ్ళందరూ ఒడ్డుకు వచ్చేస్తారట. అవును, నువ్వు ఏదైనా ఒక వస్తువునై సముద్రంలో కొట్టుకుపోద్ది, మళ్ళీ వస్తుంది ఎప్పుడొకప్పుడు, ఎక్కడొక చోట. ఇక్కడికే రావాలని లేదు. ఒక మనిషిని వేయండి లోపల, ఆ మనిషి ఏదో ఒక ఒడ్డు కొట్టుకొని వచ్చేస్తాడు. ఎప్పుడొక రోజు, వెంటనే కాదు, ఓ 10 రోజుల తర్వాత, 20 రోజుల తర్వాత, లేకపోతే ఎప్పుడో. కానీ ఇదే ఒడ్డుకు రాడు, ఇంకొక ఒడ్డుకు ఏడో చేరతాడు. సో కనుక గమనించాల్సిందంటే సముద్రము నిమ్మళించదు. అది సముద్రము నిమ్మళంగా ఉండదు. సముద్రాన్ని ఒకవేళ సృష్టించి దేవుడే అయినా కూడా దాని పొజిషన్ అది అలా కదులుతూనే ఉంటుంది. ఎవరు వాళ్ళు అంటే భక్తిహీనులు. భక్తిహీనులట కదులుచూ ఉన్న సముద్రం వంటి వారు, అది నిమ్మలింప నేరదు. అది ఏం చేస్తుందంట? దాని జలములు అనగా సముద్రం యొక్క నీళ్లు ఏం చేస్తాయంటే బురదను మైలను పైకి వేస్తుంది. అంటే భక్తిహీనులు ఏం చేస్తారు? భక్తిహీనులు ఏం చేస్తారు? బురదను మైలను బయట వేస్తూ ఉంటారు. అంటే అర్థం ఉంది, అంటే ఏంటి అర్థం? భక్తిహీనులు ఏం చేస్తారంటే వాళ్ళ మీద వీళ్ళ మీద సాడీలు తీసుకొచ్చి బయట చెప్తా ఉంటారు. భక్తిహీనులు, నీకు తెలుసా ఆమెకి ఇలా జరిగింది, నీకు తెలుసా ఆయనకి ఇలా జరిగింది. ఎవరికైనా బాగలేదంటే ఒట్టిదే దొంగేషాలు, ఎందుకు బాగాలేదు, బాగానే ఉంది అని ఊరంతా ప్రాపకండ చేసేస్తారు. లేదు ఎవరికన్నా నిజంగా బాగలేదా, దేవుడు శిక్ష పంపించాడులే అంటే ఏం చేస్తున్నారు? బురద చల్లుతున్నారనమాట. వాళ్ళు బురద చల్లుతున్నారు. ఇంకేమంటాడు? మైల, బురద మైల మురికి చేస్తున్నారు. ఏమండి, భక్తి గల వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? భక్తి గల వాళ్ళు ఒకవేళ తన ఇంట్లో కానీ సంఘంలో కానీ ఊరిలో కానీ ఎవరైనా లోపం కలిగిన వాళ్ళు ఉంటే, తప్పు చేసేవాళ్ళు ఉంటే, పాపం చేసేవాళ్ళు ఉంటే, మంచివాళ్ళు భక్తి గల వాళ్ళు ఏం చేస్తారు? దాన్ని బయటికి రానియరు. ఒకవేళ ఎవరైనా చెప్తే కూడా లే ఆ అమ్మాయి అలాంటిది కాదు మంచిది, ఆ అబ్బాయి అలాంటి వాడు కాదు మంచివాడు అంటారు భక్తి గలవాళ్ళు. భక్తి లేనివాళ్ళు, భక్తిహీనులు ఏం చేస్తారంటే, అవును రే నేను కూడా విన్నాను, వాళ్ళు అట్టటి వాళ్ళే. బాగా అర్థం చేసుకోవాలి ఈ మాటలు. నేను మాట్లాడే మాటలు కాదు ఇవి, దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు. నువ్వు భక్తిహీనురాలువా, భక్తిహీనుడివా, భక్తి గలవాడవా? గుర్తుపెట్టుకో ఒకసారి. ఒకవేళ భక్తి లేని వాళ్ళవైతే సముద్రం వంటి వాళ్ళు, వాళ్లకు నెమ్మది ఉండదు, విశ్రాంతి ఉండదు, నువ్వు నెమ్మది తీసుకోలేవుక. ఎందుకంటే నీ లైఫ్ స్టైల్ అంతే. ఒకరి మీద నేరారోపణ చేయడం, ఒకరిని తప్పు పట్టడం, ఒకరి పైన బురద చల్లడం, ఒకరి మీద మైల వేయడం. ఏమండి, భక్తి కలిగిన వారు అలా చేయరు, భక్తిహీనులే అలా చేస్తారు. అలాంటి వాళ్లకు విశ్రాంతి ఉండదు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. ప్రసంగి 2:20. ప్రసంగి 2:23.
వాని దినములన్నీయు శ్రమకరములు, వాని పాటలు వ్యసనకరములు. రాత్రి ఎందైనను వాని మనస్సులకు నెమ్మది దొరకదు. ఎవరైనా లోక సంబంధమైన మనిషి, లోక సంబంధమైన మనిషికట దినాలన్నీ కూడా శ్రమ దినాలే, శ్రమ దినాలే అంట. దినాలన్నీ కూడా పాట్లు, వ్యసనకరాలు, వ్యసనం. నేను అది చెయ్యాలా, నేను ఇది చేయాలా, డబ్బు సంపాదించాలా, పని చేయాలా, తప్పు చేయాలా, ఇదొక వ్యసనం. పొద్దున్నే లేస్తేనే ఏం కావాలి మనకి? వ్యసనం అంటే తెలుసా? ఉదయం లేవగానే టీ తాగాలి. ఎస్, వ్యసనం. అది బ్యాడ్ హ్యాబిట్, బ్యాడ్ హ్యాబిట్. అది లేవగానే టీ తాగాలి. బెడ్ మీదకి ఏమా బెడ్ కాఫీ తెచ్చినవా లేదా? తెస్తేనే కళ్ళు తెరుస్తా. వ్యసనం, బ్యాడ్ హ్యాబిట్. కొంతమందికి దమ్ము కొట్టందే వాష్రూమ్ పోలేరు. అది ఉంటేనే, లేకపోతే ఎవరి కడుపులో తిప్పుతా ఉందిరా, అదే ఇదిరేరా అంటా ఉంటాం. అంటే రకరకాలుగా ఉంటాయి కొంతమందికి అలా. అది బ్యాడ్ హ్యాబిట్స్. అవి వ్యసనం అంటే అదే. ఒకదానికి లోబడిపోవడం, ఒకదానికి లొంగిపోవడం. అది ఏదైనా కానీ, అది మంచిదా చెడు, మంచిదైతే ఓకే, చెడుదైతే అది మనకు విశ్రాంతి లేకుండా చేస్తుంది. అదే ఇక్కడ అన్నాడు. ఏమన్నాడంటే వాని దినాలు శ్రమకరాలు, వాని పాటలు వ్యసనకరాలు. రాత్రి ఎందైనను వాని మనసుకు, అంటే రాత్రులు నిద్రపోతుంటే కూడా నెమ్మది ఉండదట. నిద్రలో కళలు వస్తూ ఉంటాయేమో, ఫైటింగ్ సీన్లు వస్తూ ఉంటాయేమో కదా, ఫైట్స్ వస్తూ ఉంటాయి, ఆందోళన గందరగోళంగా కనిపిస్తూ ఉంటాయి. నాకు మొన్నొక రోజు కళ్ళలో కోళ్ళు కనపడ్డాయి. ఎన్నో కోళ్ళు, చాలా కోళ్ళు, తేళ్ళు కనపడ్డాయి. తేళ్ళు ఎంతంత ఇంతందులో పెద్ద పెద్ద తేళ్ళు. నడిచిపోతా ఉన్నాం, తేళ్ళు కనిపిస్తున్నాయి బాగా. చాలామంది అమ్మ నాకు కుడతాయని భయపడుతూ ఉన్నారు. నేను మాత్రం అడుగేసుకుంటాం ముందుకు దాటిపోయినా. నన్ను ఏం చేయాలి ఆ తేళ్ళు అంటే? నేను జాగ్రత్తగా వెళుతున్నాను అనమాట. అరే తేళ్ళు వాడు కుడుతున్నాయి, నాకు కూడా కుడతాయేమో తేళ్ళు అని నేను జాగ్రత్తగా అడుగేసుకుంటూ వెళ్తా ఉన్నా. దాటేసా. చాలా కోళ్ళు కనపడ్డాయి. అర్థం కాలే నాకు, కోళ్ళు అర్థం కాలే, తేళ్ళు అర్థమైంది. తేళ్ళు అంటే సైతాను, వాడు ఏదో నన్ను కాటేయడానికి ట్రై చేస్తున్నాడు, నేను చిక్కలేదులే అనుకున్నాను. సో అలా మనకి అంటే నైట్ టైం నిద్రపోయేటప్పుడు కూడా ఇలాంటి కళ్ళు ఏం చేస్తాయి? ఒకవేళ నేను ఆ తేళ్ళకు భయపడితే ఇక నాకు నిద్ర ప్రశాంతమైన నిద్ర కాదు, డిస్టర్బ్డ్ స్లీప్ అవుద్ది అనమాట. సో ఇక్కడ అదే అంటున్నాడు, అవి నెమ్మది ఉండదు. రాత్రి ఎందైన మనస్సుకు నెమ్మది దొరకదు, ఇది కూడా వ్యర్థమే అనే మాట అంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో ఓ మాట వ్రాయబడింది. ఎవరికయ్యా ఈ నెమ్మది దొరుకుతుంది? దేవుని ప్రజలకు. ఏమండి, ఎవరికి ఉందంట విశ్రాంతి? దేవుని ప్రజలకు. రెస్ట్ ఎవరికి అంటే గాడ్స్ పీపుల్, భక్తిహీనులకు కాదు, దేవుని ప్రజలకు. సో నీవు దేవుని ప్రజవేనా? దేవుని ప్రజ అంటే ఎవరు? దేవునికి చెందినవారుగా ఉండాలి, దేవుని గుణగణాలు ఉండాలి, దేవుని లక్షణాలు ఉండాలి, దేవుని పర్సనాలిటీ ఉండాలి. ఏమండి, అతను చూస్తే ఆమెను చూస్తే దేవుళ్ళలాగా ఉన్నారా అనిపించేటట్టు ఉండాలి. వాళ్ళని చూస్తే దెయ్యంలాగా ఉన్నారా అనకూడదు, సైతాలాగా ఉన్నారా అనకూడదు. ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే అనిపిస్తుంది కదా మనకి, ప్రశాంతమైన వ్యక్తిత్వాన్ని చూసిన వాళ్ళు ఏమనిపిస్తుంది? అబ్బా చాలా భక్తి గల వారు లాగా ఉన్నారు అనిపిస్తుంది. ఒకవేళ అలాంటి వారు కాకుండా వేరుగా ఉన్నటువంటి వాళ్ళని మనం చూస్తే ఈ సైతాన్ మనుషులు రైళ్ళు అనిపిస్తుంది. గమనించండి, ఇక్కడ రాయబడిన మాట మనం చూస్తే ఆ దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. చూడండి, దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉందంటే, నిలిచి ఉన్నదంటే అర్థం ఏంటి? ఆ దేవుని ప్రజలతో ఉంది అన్నమాట. ఎక్కడికి పోలా, దేవుని ప్రజల దగ్గర నుండి ఎక్కడికి పోలా, దేవుని ప్రజల దగ్గరే ఉంది. అందుకే కదా యేసు ప్రభు మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. మనుషుల మధ్యలో ఉన్నటువంటి అసమాధానం తొలగించాలని, అవిశ్రాంత స్థితిని తీసివేయాలని,
మన మధ్యకు మనుష్య రూపుడుగా వచ్చి మన కొరకు శిలువలో ప్రాణం పెట్టి మన పాపాన్ని పరిహరించి మన భక్తిహీతను తొలగించి మన చెడును తీసివేసి పరిశుద్ధుడిగా మనం చేయడానికి ఆయన సిద్ధపడ్డాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నిర్గమకాండము 33వ అధ్యాయం 14 వచనం. నిర్గమకాండం అదండి. ఏమందండి అమ్మా? ఏమొస్తుందంట? తోడుగా సన్నిధి, గాడ్స్ ప్రెజెన్స్, దేవుని యొక్క సన్నిధి తోడుగా వస్తే, మనతో దేవుని సన్నిధి తోడుగా వస్తే ఏముంటుందంట? విశ్రాంతి ఉంటుంది. నా సన్నిధి నీకు తోడుగా వస్తుంది. కనుక ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, దేవుని సన్నిధిని మనం తోడుగా పెట్టుకోవాలి ఎప్పుడు. దేవుని సన్నిధి అంటే ఎక్కడ ఉంటుంది? దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుంది? దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుంది? దేవుని సన్నిధి అంటే ఈ లోకంలో లేదన్నమాట. పరలోకం పోతే కానీ రాదు. ఎక్కడ ఉంటుంది దేవుని సన్నిధి? దేవాలయంలో ఉందా? హృదయంలో ఉందా? ఏడుందమ్మా మన హృదయంలో? పొద్దుగులు, టీవీలు, ఫోన్లు, అంత వ్యవహారం అంతా ఈ లోక సంబంధమైన వ్యవహారమే కదా మన హృదయంలో. ఎక్కడ 2-3 చేరి ఉంటారో అక్కడ నేనుంటాను అన్నాడు ప్రభు. అంటే దేవుని సంబంధమైన సంభాషణ కానీ, యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఎమ్మాయి మార్గంలో శిష్యులు 2 మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటే వాళ్ళు ఏం మాట్లాడుకుంటూ వెళ్తున్నారు? దేవుని మాటలే, యేసు ప్రభు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. అలా మాట్లాడుకుంటూ వెళుతూ ఉంటే వాళ్ళతో పాటు యేసు ప్రభు జాయిన్ అయ్యాడు. చూసారా? అంటే ఏంటి? యేసు ప్రభు గురించి వారు మాట్లాడుకుంటూ ఉంటే యేసు ప్రభు తానే వచ్చి వారితో జాయిన్ అయ్యి నడుస్తున్నాడు. ఎందుకని అలా? వాళ్ళు మాట్లాడుకున్నారు యేసు ప్రభు గురించి, కాబట్టి ఆయన సన్నిధానం ఉండాలి. సో ఆడ సన్నిధి ఉన్నది. వాళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తుంటే ఆయన కూడా నడుస్తూనే ఉన్నాడు, వాళ్ళతో మాట్లాడుకుంటూ వెళ్తున్నాడు. సాయంత్రం పొద్దుకు టైంలో రొట్టె విరిచే సమయంలో అప్పుడు గుర్తుపట్టారు, అయ్యా నువ్వు ప్రభు. కనుక ఎక్కడ 2-3 చేరి ఆయన నామంలో ఉంటారో అక్కడ ఆయన సన్నిధి ఉంది. ఇప్పుడు ఆయన సన్నిధి మనతో ఉండాలంటే మనం ఏం చేయాలా? దేవుని సంబంధమైన సహవాసం ఉన్నప్పుడు, లేక ప్రార్థన ఉన్నప్పుడు, లేక కూటం ఉన్నప్పుడు, లేక మందిరంలో ఆరాధన జరుగుతున్నప్పుడు అక్కడ ఆ సన్నిధిని మనము పంచుకోవాలి. ఆ సన్నిధిలో మనం ఉండాలి. ఆ సన్నిధికి మనం చేరినప్పుడు ఆ సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. ఉదాహరణకి దేవుని మందిరం ఇది. దేవుని మందిరంలో మన ఇష్టానుసారంగా ఉంటామా? ఉండం. మర్యాదగా ఉంటాం, భక్తిగా ఉంటాం, ప్రార్థన వ్యక్తిత్వాన్ని కలిగిన వ్యక్తులుగా ఉంటాం. అదే బయట అయితే, రోడ్డు మీద అయితే, మన ఇంట్లో అయితే మన ఇష్టానుసారంగా ఉంటాం. కనుక దేవుని సన్నిధిలో ఎలా ఉన్నాము? మర్యాదగా ఉన్నాం కదా. దేవుని సన్నిధిలో మర్యాదగా ఉన్నాం. ఎందుకు ఉన్నావు మర్యాదగా అంటే దేవుని సన్నిధి. సో అలాగే నీ జీవితాంతం నువ్వు ఎక్కడికి అడుగు పెడితే అక్కడ, నువ్వు ఎక్కడ పోతే అక్కడ, నువ్వు ఏం చేస్తున్నా అక్కడ దేవుని సన్నిధి ఉన్నదనుకో, నువ్వు ఎలా ఉంటావు? విశ్రాంతిగా ఉంటావు. అదే ఇక్కడ అన్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును కనుక నీకు విశ్రాంతి కలుగు చేసేదను. నా సన్నిధి నీకు తోడుగా ఉంటే నీకు విశ్రాంతే. ఉదయకాలం మనం గుర్తు చేసుకుందాం, దేవుని సన్నిధి మనతో ఉంటే మనకు విశ్రాంతి. కీర్తన 4వ కీర్తన 8వ వచనం, ఉత్తర ప్రత్యుత్తర వాక్య పఠనం చదువుకున్నాం. నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా. నేను ఒంటరిగా ఉన్నా కూడా నీవు నన్ను సురక్షితంగా ఉంచుతావు కాబట్టి నేను ప్రశాంతంగా పండుకొని నిద్రపోతాను. నాకు ఇంకా ఎలాంటి చెడు కలలు రావు,
ఎలాంటి ఆందోళన ఉండదు, నాకు నిద్ర రాలేదే అనే బెంగ ఉండదు. ఎందుకంటే నీవు నాతో ఉన్నావు కదా, నీ సన్నిధి నాతో ఉన్నావు కదా, నేను సురక్షితంగా ఉంటాను, ఏ పాము నన్ను కాటువేయదు. మనం ప్రార్థన చేసేటప్పుడు నైట్ పడుకునేటప్పుడు ప్రార్థన చేస్తాం ఏమని? ప్రభా నేను పడుకుంటున్నాను, నువ్వు కాపలా ఉండు, నాకు నీ బంగారు దూతలను కాపలా పెట్టు. ఏమండి? బంగారు దూతలంట. నువ్వేమో ఒక గ్రాము బంగారం దేవునికి ఇలేవు, నీకు మాత్రం బంగారు దూతలు కావలా ఉండాలి. బంగారు దూతలు కట్టాడు కావాలి. నువ్వేమన్నా ప్రైమ్ మినిస్టర్వా, లేక దేవునితో ఉండేవాడివా? నువ్వేమన్నా యేసు ప్రభువా? నువ్వేమన్నా బంగారు దూతలను కాపలా పెట్టట. కాపలా పెట్టు, లేకపోతే నువ్వే ఉండయ్యా కాపలా. ఏమండి? దేవుణ్ణి అయ్యా కాయ్యా అని చెప్పాలి, కాపాడయ్యా అని అడగాలి. కానీ బంగారు దూతలను కాపలా పెట్టు, వెండి దూతలను కాపలా పెట్టు, మా ఇనపెట్లో అంతా 10 లక్షలు డబ్బు పెట్టు, అట్ట ఉంటుంది. ఎలా మనం పండుకున్నప్పుడు ప్రశాంతంగా మనం నిద్రపోవాలంటే ఆయన సురక్షితమైన అంటే ఏ పొరపాటు లేకుండా, ఏ ప్రమాదం లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా ఆయన మనల్ని కాపాడుతున్నాడు కదా. ఆయన మనల్ని కాపాడుతున్నప్పుడు ఇక దానికి మనం భయపడాల్సిన పనే ఉంది. హ్యాపీ పడుకుని నిద్రపో. నిద్ర రాలేదా? బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో, కొద్దిసేపు ఆ ధ్యానంలో ఉంటే ఆటోమేటిక్ నిద్ర వచ్చేస్తుంది. మనము లోక సంబంధమైన విషయాలు ఆలోచన చేస్తూ, లోక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఆలోచన చేస్తూ ఉంటే మనకు నిద్ర రాదు. రాకపోగా టెన్షన్ వస్తుంది. టెన్షన్ వస్తే బీపీ పెరుగుద్ది. బీపీ పెరిగితే హార్ట్ అటాక్ వస్తుంది. హార్ట్ అటాక్ వస్తే నీకు అదృష్టం ఉండే, దేవుని ఆశీర్వాదం ఉంటే బతుకుతావు, లేకపోతే పోస్ట్ ది మట్టికి వెళ్ళిపోతావు. కనుక పరలోకం సంగతి తర్వాత మనం పోతామో మనకు తెలియదు కదా. తెలుసా ఎవరికైనా నేను పరలోకానికి వెళ్తాను అని ఖచ్చితంగా ఎవరికైనా తెలుసా? మనకు నమ్మకం ఉండొచ్చు, విశ్వాసం ఉండొచ్చు, నేను పోతాను అనే ఆ బిలీఫ్ మనకు ఉండొచ్చు. కానీ పోతాము అని కన్ఫామ్గా చెప్పలేం కదా. ఏమో ఎప్పుడు దేవునికి విరోధంగా ఏం చేశామో కదండి. అందుకే దొంగ కూడా యేసుప్రభుని అడుగుతాడు, అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. నీ రాజ్యంలో నన్ను తీసుకెళ్ళయ్యా అనలా. ఎందుకనలేదు? దొంగ కదా, నాకు అర్హత ఉందో లేదో, అందుకే అన్నాడు, అయ్యా జ్ఞాపకం చేసుకో, నీ రాజ్యంలో నన్ను. ఒరే శిలువ మీద నాతో ఒకడు ఉండేవాడురా, వాడు నన్ను పలకరించాడు అని గుర్తు చేసుకో చాలు. అదే ఆయన చెప్పింది. కానీ ప్రభు అన్నాడు, నేడు నీవు నాతో కూడా. కనుక నెమ్మదితో పండుకొని నిద్రపోతాను. ఎందుకంటే ఒంటరిగా ఉన్నా కూడా సురక్షితముగా నివసింపచేస్తాడు దేవుడు. భయపడద్దండి, ఎవరు భయపడద్దు. నేను ఒంటరి వాడిని, ఒంటరి దాన్నే, మేము ఒక్కళ్ళమే, ఎప్పుడు భయపడద్దు. దేవుడు మనతో ఎప్పుడు ఉంటాడు. ఆయన సన్నిధి మనకి ఎప్పుడు ఉంటుంది అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు ఏం చేయమంటున్నాడు? పైనేమో 28వ వచనంలో రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అంటున్నాడు. తర్వాత వచనంలో ఏమన్నాడు? 29వ వచనంలో నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు, నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, మీ ప్రాణాలకు విశ్రాంతి కలుగుతుంది. నా కాడి సులువు, భారము తేలికైనది. కనుక నా కాడిని మీరు ఎత్తుకోండి. నేను సాత్వికుడను. ఏమనను, నేనేమన్ను, మిమ్మల్ని ఎంతగానో తగ్గించుకుంటాను. సాత్వికము అంటే దీన మనస్సు అన్నమాట. నువ్వు కొడతావా, కొట్టించుకుంటా, తిడతావా, తిట్టించుకుంటా,
నువ్వు మాట్లాడతావా? మాట్లాడించుకుంటా. ఈనాడు లోకంలో, భారతదేశంలో యేసు ప్రభువుని ఎంతమంది అవమానిస్తున్నారు కదా. మనమే అవమానిస్తున్నాం ఆయన్ని. మన క్యారెక్టరే ఆయన్ని అవమానిస్తుంది, మన మాటలే ఆయన్ని అవమానిస్తున్నాయి. మనతో పాటు వీళ్ళు చేరారు, మనకు విరోధులు, వాళ్ళు కూడా అవమానిస్తున్నారు. నోరు తెరిచాడా? ఆయన నోరు తెరవలేదు. అదే సాత్వికం అంటే. ఆయన నోరు తెరవలేదు. యెషయా 53లో ఉంటుంది. ఆయన నోరు తెరవలేదు. ఆయన ఏ రీతిగా కూడా రియాక్ట్ కాలేదు. మనమైతే ఎన్నిసార్లు రియాక్ట్ అవుతామో. ఒక మాట అంటే ఓర్చుకోలేము మనం. ఇక కొడితే ఇక తట్టుకోలేము. మాటను ఓర్చుకోలేము, కొడితే తట్టుకోలేము. సాత్వికం ఎక్కడి నుంచి వస్తుంది మనకి? నువ్వు యేసు ప్రభువుని అనుసరించు, ఖచ్చితంగా వస్తుంది. నేను అనుభవంతో చెప్తున్నా. ఒక పెద్ద నన్ను ఇంతలా మాట అన్నాడు, బూతు మాట అన్నాడు. నేను నవ్వాను. నవ్వి, మీరు పెద్దవాళ్ళే సార్, నేను చిన్నవాడిని, తప్పేం లేదు అన్నాను. ఇంకేం మాట్లాడలేకపోయాడు అతను. ఎందుకు ఈ మాట చెప్తున్నా? నేను రివర్స్ అవ్వచ్చు, ఆయన మీద గొడవ పడవచ్చు, లేకపోతే అప్పుడు బాగా యంగ్ మ్యాన్, నేను అప్పుడు ఒక 32-33 ఏళ్ళు ఉంటాయి, తిరగబడచ్చు, ఏమైనా మాట్లాడచ్చు నేను. కానీ మాట్లాడలేదు. ఎందుకని? సరే పెద్దవాడు, ఆయనకి గౌరవం ఇచ్చాం. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నా అంటే, ప్రభు అంటున్నాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. మీ మీద ఎక్కువ భారం పెట్టనయ్యా, నేను తగ్గించుకునేవాడిని. మీ మీద భారం పెట్టను, నేనే సపోర్ట్ చేస్తా. జస్ట్ మీరు వేసుకోవడానికి సిద్ధపడండి అంతే. నా బరువును మీరు మోయడానికి సిద్ధపడండి, కానీ ఆ భారం మోసేది నేనే, నువ్వేం మోయద్దు. అదే ప్రభువు చెప్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథంలో 14:13 చూస్తే, ప్రకటన గ్రంథం 14:13, అంతటా ప్రథమునందు మృత్యునందు మృతులు ధన్యులని వ్రాయమని. నిజమే, వాడు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. ఏమండి, మీరు అనొచ్చు, అంతే కదా సార్, ఈ లోకంలో ఎన్ని శ్రమలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా సస్తేనే కదా విశ్రాంతి కదా. స్త్రీలు చాలామంది అదే మాట్లాడరు. మేము బతికినంతకాలం, పుట్టినప్పటి నుండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో మేము పనిచేసాం, పెళ్ళైన తర్వాత అత్తగారింట్లో పనిచేసాం, ఇక పెద్దవాళ్ళం అయిన తర్వాత మొగుడికి సేవ చేసాం, ఇక ఆఖరికి చచ్చిపోయిన దాకా పనే వంట చేయాలా, బట్టలు ఉతకాలా, అంట్లు తోమాలా. పని ఆమెను పెడితేనే ఒప్పుకోరు, ఎందుకంటే వాళ్ళకి సరిగ్గా పని రాదు. అన్నీ మేము చేయాలా. మాకు ఎప్పుడు విశ్రాంతి? మట్టిలోకి పోతే విశ్రాంతి. మట్టిలోకి పోతే ఏడుంది విశ్రాంతి? ఏమండి, నీ శరీరాన్ని పురుగులు పట్టుకుని తినేస్తాయి కదా మట్టిలో కదా. మట్టిలో సేఫ్గా ఉంటుందా నీ శరీరం? ఏమైనా లేదు కదా అంటారు చాలామంది. ఈ మగవాళ్ళు కూడా అంతే. మగవాడు దున్ని 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 సావాలి, అంటే కష్టపడి సావాలి. మగవాడికి రెస్ట్ లేదు అని, అంటే ఎవడి వర్షం వాళ్ళకు ఉంటుంది. కానీ ఒకటే, యేసు ప్రభువునందు మృతి నొందితే వారు విశ్రాంతిలోనే ఉంటారు. ఫలానా నాకు దెయ్యమై కనపడింది, ఫలానా ఆయన నాకు దెయ్యమై కనపడ్డాడు అని ఎందుకు చెప్తున్నారు? వాళ్ళు విశ్రాంతిలో లేరు. వాళ్ళ ఆత్మలు శాంతించలేదు. అందుకే హైందవ సహోదరులు ఏమంటారంటే, చచ్చిపోయిన వాళ్ళ గురించి చెప్పేటప్పుడు ఆత్మకు శాంతి కలగాలి అంటారు. ఏమంటే క్రైస్తవులు ఆ మాట చెప్పచ్చా? ఆత్మకు శాంతి అని చెప్పకూడదు. ఎందుకని? ఆత్మ ఎక్కడుంది? దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది కదా. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత దేవుని కాడ ఉంటే ఇంక శాంతి ఏంది? ఏమండి, దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది, ఇంక శాంతి ఏంది? విశ్రాంతి ఏంటి? అక్కడే కదా. సో దేవుడే సమాధానకర్త, ఆయన శాంతికర్త, ఆయన విశ్రాంతిని ఇచ్చేవాడు. ప్రయాసపడి భారం మోసుకుంటుంటే రండి నా దగ్గరకు అన్నవాడు కదా ఆయన. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే, ప్రభువునందు మృతునందు మృతులు అంటే యేసు ప్రభునందు చనిపోయిన వారు
అదండి అర్థం. అంటే యేసు ప్రభువును చనిపోవడం అంటే యేసు ప్రభువులో ఉండి మరణము నొందితే, యేసు ప్రభువులో ఉండి చనిపోతే. క్రైస్తవులు కాదు ఆడ అర్థం. అంటే నువ్వు బతికినంత కాలం దేవునిలోనే ఉండాలి, దేవుని భక్తిగా ఉండాలి, అప్పుడు చనిపోవాలి, అప్పుడు నీకు విశ్రాంతి. లేకపోతే నీకు విశ్రాంతి ఉండదు. కొన్నిసార్లు కొంతమంది ఈ చనిపోయిన తర్వాత 3వ రోజు పాలు పోయడాలు, 9వ రోజు ప్రార్థన పెట్టిన రోజు భోజనం తీసుకుని పెట్టడాలు ఇట్లాంటివి చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళు తృప్తి కోసమే. ఒకసారి మా సిస్టరు ఒక ఆమె అంది, మా నాన్న చనిపోయి 3 ఏళ్ళు అయింది. 3 ఏళ్ల తర్వాత ఒక మెమోరియల్ మీటింగ్ పెడితే మా చెల్లి అంది, అన్నయ్య నాయన చనిపోయాడు, నాకు కనిపిస్తా ఉన్నాడు, రోజు కనిపిస్తున్నాడు, సమాధి కాడ అన్నం పెట్టు వద్దాం కొద్దిగా అన్నాడు. సమాధి కాడ పోయి ఆయనకి మాంసం అంటే ఇష్టం, మాంసం బిర్యానీ తీసుకొచ్చాడు పెట్టొద్దాము అంటే అది పెడితే కనపడ్డా. నేను అడిగా, ఏమ్మా అయితే ఇక నుండి కనపడ్డా అది పెడితే అంటే, అదేనన్నా కనపడడు, అది పెడదామన్నా, పిచ్చి పిచ్చి పనులు చేయకండి, ఎవరికన్నా వేరే లేని వాళ్ళకి పెట్టండి, అంతేకాదు సమాధి కాడ పెడితే ఏమవుద్ది, ఎవరు తింటారండి సమాధి కాడ పెడితే? కుక్కలు, దారిని పోయి ఇంకేదైనా ఉంటే అలాంటి పక్షులు, అంతే కదా. పక్షులు అంటే మళ్ళా కాకి రూపంలో వచ్చి తిన్నాడు, చచ్చిపోయిన వాళ్ళు అంటే కాకి రూపంలో వచ్చి తింటారంట. గమనించండి, ఇక్కడ ప్రభువునందు మృతి నొందితే చాలు, వారికి విశ్రాంతి. నిర్గమకాండం 35:2 చూద్దాం. నిర్గమకాండం 35 చివరి వచనం ఇది. నిర్గమకాండం 35వ అధ్యాయం 2-3 వచనాలు. 6 దినాలు పనిచేయండి, 7వది పరిశుద్ధ దినం. అదండి దేవునికి విశ్రాంతి దినమంట. దానిలో పనిచే ప్రతివాడును. అబ్బా ఏందండి ఇది మాటలు, ఏం మాటలు, మరణ శిక్ష అంట. ఏమండి వినండి ఈ మాటలు, చివరి మాటలు జాగ్రత్తగా వినండి. ఇక్కడ విశ్రాంతి అనేది, నెమ్మది అనేది, రెస్ట్ అనేది ఇప్పటివరకు మనం గుర్తు చూసుకున్నాం. దేవుడు దానికి ఒక దినాన్ని పెట్టాడు, విశ్రాంతి దినం అని పెట్టాడు. ఆ విశ్రాంతి దినాలు ఏం చేయాలి మనం అనేది ఇక్కడ పెట్టాడు. చూద్దాం ఒకసారి. 6 దినాలు పనిచేయాలి, 7వది మీకు పరిశుద్ధ దినం. అంటే విశ్రాంతి దినం అనేది పరిశుద్ధ దినము. అది యెహోవాకు విశ్రాంతి దినం, అంటే దేవునికి కూడా రెస్ట్ అంట. అంటే ఎట్లా దేవునికి రెస్ట్? ఈ 6 దినాలు మనం అడిగి మనం అడుగుతున్నాం, ఆయన ఇస్తున్నాడు, మనం అడుగుతున్నాం, ఆయన ఇస్తున్నాడు కదా. మనం కాపాడమంటే ఆయన కాపాడుతున్నాడు, ఆయన మనకు ప్రమాదం రాకుండా చేయమంటే ఆయన ప్రమాదం రాకుండా చేస్తున్నాడు. అంటే మనం చేసే ప్రతిదానికి ఆయన సపోర్ట్ జోడిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు 7వ దినం ఆయన ఏమన్నాడంటే, ఇంక నాకు విశ్రాంతి దినం ఇది, నేను మీరేం అడిగినా చేయను, మీరేమడిగినా నేను చేయను. అంటే నేను కూడా టేకింగ్ రెస్ట్, నేను కూడా విశ్రాంతి దినం. దానిలో పనిచేయు ప్రతివాడు చాలా భయంకరం అన్నమాట ఇది. ఈ మాట మనం చెప్పుకోవాలంటే బాధే. ఆ రోజంట పని చేస్తే శిక్ష ఏంటి? మరణమే. అందుకే మన వాళ్ళు చాలామంది ఏం చేస్తున్నారంటే, ఆదివారం నేను పని చేయనయ్యా, నాకు సెలవు ఇయ్యా అని ఉద్యోగాలు అడుగుతుంటే వాళ్ళు మనల్ని టార్చర్ చేస్తా నేను సెలవు ఇయ్యను అంటున్నారు. అలా అని మనల్ని ఏం చేస్తున్నారు, వాళ్ళు టార్చర్ చేస్తున్నారు. నువ్వు ఆదివారం దేవుని కాడకు పోకుండా ఉంటే నీకు మరణమే కదా, సో నువ్వు సావాలి అన్నట్టుగా వాళ్ళు మనకు సెలవు ఇవ్వడం లేదు. సరే, సెలవు దొరికిన వాళ్ళు ఏమో దేవుని కాడ రావడానికి భయపడతారు, రావట్లేదు. ఇంకా ఏమన్నాడు? విశ్రాంతి దినమున మీరు మీ ఇండ్లలో ఎక్కడను అగ్ని రాజబెట్టకూడదు. ఏమన్నా విన్నారా? అంటే మీ ఇంట్లో వంట చేయొద్దు. ఏమ్మా వంట? ఎందుకని? నా విశ్రాంతి దినము, నా దగ్గరకు వచ్చిన నన్ను ఆరాధించండి, ఇది నాకు సంబంధించింది, పరిశుద్ధంగా ఉండండి. మీరు వంట చేసేటప్పుడు అపవిత్రులు అవుతారేమో, మీరు వంట చేసేటప్పుడు రకరకాలుగా మాట్లాడుకుంటారేమో,
వంట చేసేటప్పుడు గిన్నె కింద పడేకి ఇదేంది కింద పడింది అని తిట్టుకుంటారేమో, లేకపోతే వంట చేసేటప్పుడు నీకు ఆ పొగ నీకు ఇబ్బంది కలిగించిందేమో, లేక వంట చేసేటప్పుడు ఆ గ్యాస్ దగ్గర ఏదైనా అయిందేమో, దానికి వెంటనే రియాక్ట్ అయ్యావేమో, ఇలా ఇవన్నీ ఆలోచన చేసుకోవాలి. వంట రాదు. మనమేమంటాం, సార్ పండగ రోజు కూడా మీరు 10 గంటలకు పెట్టకండి సార్, మేము వంట చేసుకొని రావాలి. వంటే చేయొద్దు అంటుంటే వంట చేసుకొని రావాలని అడుగుతారేందమ్మా మీరు? వంటే చేయొద్దు అంటాడు, మరి ఎట్ట సార్? జొమాటోలో ఆర్డర్ ఇవ్వండి, స్విగ్గీలో ఆర్డర్ ఇవ్వండి, అంతేనా? మన పండగకి చాలామంది అదే పని చేశారు కదా, మనకు రాదేమో మన ఊరికి. సరే, ఇక్కడ ఏమన్నాడంటే విశ్రాంతి దినం మీరు మీ ఇండ్లలో ఎక్కడనూ అగ్ని రాజబెట్టకూడదు. మనం వంట చేసుకోవడానికి ఆలస్యంగా వస్తాం దేవుని దగ్గరికి. పోయిన వారం ఏం చెప్పాను? పోయిన వారం అంటే ఏంటి? ఆలస్యం చేయకూడదు. పోయిన వారం ప్రసంగం యొక్క ప్రభావం ఎవరి మీద పనిచేసిందా? నువ్వు ఎత్తనక్కర్లు, నాకు తెలిసిపోయింది. అందరికంటే ముందు వచ్చి కూర్చుంది మేరీ గోల్డ్. ఈరోజు అనుకున్నా, పోయిన వారం ప్రసంగం ఇది వెరీ గుడ్. ఒక్కరైనా స్పందించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె పేరు ఎందుకు చెప్పానంటే వచ్చే వారం నుండైనా అందరం 10 గంటలకు రావడానికి ప్రయత్నం చేస్తారని. 10 గంటలకు రావడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఏమన్నాడంటే వంట కూడా చేయకుండా రమ్మంటున్నాడు. వంట కూడా వద్దు, చేయొద్దు, అగ్ని రాజబెట్టకూడదు అంటున్నాడు. వంట చేయొద్దు అంటున్నాడు. అంటే ఇక నువ్వు వస్తుండమని ఉన్నావు, తప్పలేదు. కొంతమంది ఉన్నారు ఏమి తినరట, నాకు పేర్లు గుర్తు రావట్లేదు, మనవాళ్ళే చెప్పారు. ఆదివారం నేనేం తినను సార్. ఎస్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, వాళ్ళని అభినందిస్తున్నాం. ఆదివారం నేనేం తిన్నాను చర్చి నుండి వెళ్ళేంతవరకు. అవును, దేవునికి సమర్పించుకున్నాం. ఈరోజు దేవుని ఆరాధించాలి, ఆహారాన్ని ప్రాముఖ్యత ఇవ్వకూడదు. సో ఇలా దేవుణ్ణి ఆరాధించడానికి ప్రత్యేకమైన దినం ఆదివార దినం, అది విశ్రాంతి దినం అని మనం అంటున్నాం. సో విశ్రాంతి దినాన్ని దేవునికి పరిశుద్ధంగా మనం ఆచరించాలి. మన పనులు పెట్టుకొని పనులు చేయకూడదు అని దాని అర్థం. పనులు అంటే ఏ పని చేయకూడదా? గుంటలో అది కుక్కబడింది, దాన్ని తీయద్దా? అది పని కాదు, అది రక్షించడం. నీ జీవనోపాధి సంబంధమైన పని ఆయన చెప్తుంది. జీవనోపాధి సంబంధమైన పని, ఆహార సంబంధమైన పని ఆయన చెప్తుంది. నువ్వు ఆహార సంబంధమైన పని, వంట చేయడం కానీ, లేక డబ్బుల సంపాదన కోసం పొలం పోవడం కానీ, లేకపోతే ఉద్యోగాన్ని పోవడం కానీ, అలాంటిది. అంటే నువ్వు ఆ రోజు పని చేసినందువల్ల నీకు డబ్బులు వస్తాయి, లేక ధనం వస్తుంది, లేక ధాన్యం వస్తుంది, లేక తింటావు. అది కాదు అని. దేవుని పరిశుద్ధ దినం కనుక ఆ దినాన్ని నీవు పరిశుద్ధంగా ఆచరించు. ఎందుకంటే నేను నీకు విశ్రాంతినిచ్చేవాడను. నువ్వు ప్రయాసపడుతున్నావు కదా. మరియమ్మ యేసు ప్రభు పాదాల దగ్గరకు వచ్చి కూర్చుంది. యేసు ప్రభు వాక్యం వింటా ఉంది. మార్తమ్మేమో ఏం చేసింది? మార్తమ్మ వంట పని పెట్టుకుంది. ఎవరి కోసం? ప్రభు కోసమే. ఆమె తప్పేం చేయలే, ఆమె చేసింది మంచిదే. కానీ ప్రభు ఏమన్నాడు? ఆ ఉత్తమమైన దాన్ని మరియ ఎన్నుకుంది. అంటే నువ్వు చేసేది కూడా మంచిదే కాదంటలే, కానీ నీకంటే బెటర్ ఆమె కదా, నీకంటే బెటర్. మనం కూడా ఎక్కువ సార్లు పనికి ప్రాధాన్యత ఇస్తాం, భక్తికి ప్రాధాన్యత ఇవ్వం కదండి. భక్తికి ప్రాధాన్యత ఇవ్వడం. ఉదాహరణకి బయట విషయం చెప్తాను. ఒకసారి ఒక సంఘంలో గొప్ప ఉజ్జీవ సభలు పెట్టారు. ఉజ్జీవ సభలు నిర్వహిస్తుంటే సంఘంలో వాళ్ళే పని చేసేది. వంటలు చేసేవాళ్ళైనా, నీళ్లు తెచ్చేవాళ్ళైనా, అక్కడ పని అంతా కూడా వాళ్ళే చేయాలి, సంఘస్థులే చేయాలి పని అంతా కూడా. మరి ఆ పని అంతా వాళ్ళే చేస్తే మీటింగ్లు ఎవరు కూర్చోవాలా? పాస్టర్ గారు వచ్చి మైక్ పెట్టుకొని స్టార్ట్ చేసి రండి 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 అని. ఎవరు? ఉద్యోగ సభలో ఎవరికి సంఘం ఉద్యోగం పడడానికి పెట్టారు. ఎవరు రావట్లేదు, అందరూ పనుల మీద ఉన్నారు, వాళ్ళ పనులు వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో వాక్యం చెప్పడానికి నేనే వెళ్ళాను ఆడికి.
నేను వెళ్ళే స్టేజ్ ఉంది, పెద్ద స్టేజ్ చేశారు. స్టేజ్ మీద కూర్చున్న ఎదురు చూస్తే జనాలు ఒక్కర్లేరు. నన్ను పిలిచిన పాస్టర్ గారు, నేను, ఆయన ఆఖర్లో అన్నాడు, పాస్టర్ గారు వాక్యం చెప్పండి అన్నాడు. ఎవరికి చెప్పాలి వాక్యం అంటే, చెప్పండి సార్, ఇళ్ళ కాడు ఉండి వింటారు. వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటే ఎక్కడ వింటారండి? వింటారా? బయట ఉండేవాళ్ళు వాక్యం వింటారా? చెప్పండి, వింటారా వాక్యం? బయట ఉన్నవాళ్ళు, బయట రోడ్డు మీద ఉండేవాళ్ళు, లేక బయట స్థలం ఉండేవాళ్ళు వాక్యం వింటారా? చెప్పండి. కుర్రాళ్ళు మీరు చెప్పండి. వినరు. ఎందుకని? వాళ్ళు అవుట్ ఫీల్డ్ ఉన్నప్పుడు వాళ్ళు ఇంట్రెస్ట్, వాళ్ళ మనసుకు నచ్చినట్టు ఉంటారు. కానీ మందిరంలో ఉన్నప్పుడు మాత్రం తప్పదు. పాస్టర్గా చెప్పేది వినాలా, లేక వాక్యం వినాలి, ఏదో ఆరాధనలు ఉండాలి, ఆ ఫీలింగ్ ఉంటుంది ఇంటి. కనుక ఆయన అన్నాడు, మీరు చెప్పండి సార్ అన్నాడు. ఏం చెప్పాలి సార్? వాక్యం సార్, మెసేజ్ చెప్పేసేయండి. సరే ఎంతసేపు చెప్పమంటారు అన్న. మీ ఇష్టం అన్నారు. ఎందుకు? ఎవరు లేకుండా మైకులో వింటారంట, నేను చెప్పాలంట. ఒక పక్కనేమో డ్రామాలు వేసేవాళ్ళు రెడీ అవుతున్నారు, ఇంకో పక్క వంటలు చేసేవాళ్ళు వంటలు చేస్తున్నారు, ఇంకో పక్కన చర్చిలు శుభ్రం చేసేవాళ్ళు శుభ్రం చేస్తున్నారు, అవుట్డోర్ బయట మీటింగ్స్, అలా ఉంటుంది. అంటే వాళ్ళందరూ కూడా మార్తమ్మ పనిలో ఉన్నారు, మరియమ్మ పనిలోకి ఎవ్వరూ రాలేదు. ఏం లాభం? ఉజ్జీవ సభలో ₹1,00,000 ఖర్చు. దేనికండి? వాక్యం వినని కాడికి ఎందుకు ఆ మీటింగ్లో, ఎందుకు అంత డబ్బు ఖర్చు? దేవుని సొమ్ము ఎందుకు అంత వ్యర్థం చేయడం కదా? డీజేలు పెట్టారు, కొన్న డీజేలు అంట 20,000 ఎంత దానికి డీజేలు ఖర్చు. దానివల్ల ఏంటి ఉపయోగం? దేవునికి మహిమ కలుగుద్దా? పక్కోడికి డిస్టర్బెన్స్ తప్ప, పక్కోళ్ళకి ఆటంకమే కదా అది. ఆ డీజేలు అంటే పెద్ద సౌండ్స్, గోల చెవులు బయలిపోతాయి, కర్ణబేరీలు బయలిపోతాయి కదా. సో మనం గమనించాల్సింది ఏంటంటే, విశ్రాంతి ప్రభు దగ్గరే. నీవు ప్రభు దగ్గరికి రావాలి. ఆయన ఏమన్నాడంటే, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన వాళ్ళారా నా దగ్గరకు రండి. ఆనాడు ఇశ్రాయేలుకి ఇచ్చాను విశ్రాంతి, ఈరోజు నీకు ఇస్తాను. నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీకు ఇస్తాను విశ్రాంతి. ఎందుకంటే నా యందు నువ్వు నిద్రిస్తే, ప్రభువునందు మృతి నొందితే వారు విశ్రాంతి పొందుతారు. తల వంచండి, ప్రార్థన చేసుకుందాం, మనల్ని ప్రభువునకు సమర్పించుకుందాం. విశ్రాంతి అనేది మన జీవితాలకు అవసరమైనది. మనుషుడు ప్రయాసపడుతున్నాడు, అలసిపోతున్నాడు, సొలసిపోతున్నాడు. అలసి సొలసిన జీవితాలకు విశ్రాంతి కావాలి. భక్తిహీనత విశ్రాంతినివ్వదు, దుష్టత్వము విశ్రాంతినివ్వదు, విగ్రహారాధన విశ్రాంతినివ్వదు, బొమ్మలకు పూజలు చేయడం విశ్రాంతినివ్వదు. దేవుని ప్రజగా ఉంటే విశ్రాంతి, దేవుని దగ్గరకు వస్తే విశ్రాంతి, దేవుని సన్నిధిలో ఉంటే విశ్రాంతి, దేవుని విశ్రాంతి నన్ను ఆచరిస్తే విశ్రాంతి, దేవుని యందు నిద్రిస్తే విశ్రాంతి. ఈ మాటలు మనం అర్థం చేసుకొని దేవుని యందు జీవిస్తూ నిత్య విశ్రాంతిలో మన జీవితాలను కొనసాగించుకుందాం. మరణము నొందినా ప్రభువులో విశ్రాంతి నొందవలసిన వారమే. ప్రభు సన్నిధిలో విశ్రాంతి నొందుట, ప్రభు నామములో విశ్రాంతి నొందుట మన జీవితాలకు ధన్యకరం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, స్తోత్రార్హుడా, స్తోత్రము స్తోత్రము స్తోత్రం. నాయన నీవు దేవుడవు, నీవే దేవుడవు, విశ్రాంతినిచ్చే దేవుడు నీవే తండ్రి. మా జీవితాలకు రెస్ట్ దొరికేది మీ దగ్గరే నాయన. ఈ లోకంలో దొరకదు, ఈ లోక సంబంధమైన ఆచార సాంప్రదాయాల్లో లేదు, ఈ లోక సంబంధమైన సంపాదనలో లేదు, ఈ లోక సంబంధమైన ఆరాటం పోరాటంలో లేదు. భక్తిహీనత, దుష్టత్వము, చెడు సముద్రము వంటిది, సముద్రము శబ్దాల వంటిది, తరంగాలు, ఆటుపోట్లు మానవ జీవితం. లోక సంబంధం మనిషికి
విశ్రాంతి లేదు నాయన. అందుకే ప్రయాసపడి భారం మోసుకుంటున్న వర్లారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అంటున్నావు ప్రభా. అయ్యా నీ దగ్గరికే మేము రావాలి, మీ దగ్గరే మాకు విశ్రాంతి. అవును తండ్రి, అలసి సొలసిన వారికి విశ్రాంతినిచ్చే వాడవు తండ్రి. నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను నాయనా, నీకే వందనాలు. ఇదిగో ఈ ఆదివారం మాతో మాట్లాడినందుకే వందనాలు ప్రభా. మాకు విశ్రాంతినిస్తానని మీరు ప్రమాణం చేశారు, మాకు వాగ్దానం ఇచ్చారు. మేము వాగ్దాన పత్రికలు తీసుకున్నాం, వాటిని అనుసరించి మా జీవితాలకు క్షేమమే దయచేయమని కోరుకుంటూ ఉన్నాం. మీకే మహిమా ఘనత చెల్లిస్తూ మా అందరిని మీకు అప్పగించుకుంటూ ఈ వర్తమానాన్ని బట్టి స్తుతిస్తూ వినిన వారందరూ కూడా విశ్వాసంలో బలపడడానికి సహాయించున్నాం. వాక్య ప్రభావము ప్రతి వారిలో ఉండుటకు సహాయించున్నాం. నీకే మహిమా ఘనత చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి.